విరహితానంద వెంకటనాథారులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యో. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్తో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిలయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం చ జనకం సుఖ శాంతిపమీశ్వరం కృష్ణార్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. ప్రముఖానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావదాత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమనాయో సద్గురు నిరంజన వెంకటాద్రి తిరువేంకట గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శ్రీ శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినక కీలుకాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేమల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వితం శ్రీ విరహితానంద వెంకటదాసార్య గురుం భజామి. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. గురు పరంపరంకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసార్యులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తార్యులకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుస్వాములు. జయ గురు. అందరికి జయ గురు. అంతా మీట్ చేసుకోండి. పేజీని మరన్నా నేను లేకపోతే నేను రాలే. అప్పుడే చెబితే 281. సరే సరే. వెంకటదాసు పోస్ట్ పెట్టా, చూసుకో. మొదలు పెడతాం. అట్లా నిన్న ఏం చెప్పామంటే, నిజానికి చూస్తే ప్రవాహం అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంది. భౌతికంగా ఉండే నది మాత్రమే ఉంది. ప్రవాహం మార్పు చేర్పుకు గురై కొత్త నీరు వస్తోంది, పాత నీరు పోతోంది. కాబట్టి నది నిత్యంగా ఉన్నట్లు కనపడినప్పటికీ అందులో వస్తున్నటువంటి ప్రవాహాలు వస్తూ పోతూ ఉన్నట్లు తెలుస్తోంది. మళ్ళా అట్లా చూస్తే దాన్ని బట్టి ఆ ప్రకారంగా చూస్తే ఈ విచారణ పద్ధతి చూడండి. కొందరు సత్యమే అన్న ఎడల అది ఎట్లనైనా మహానది యందు జలం ప్రవహించినను పోయినను మరలా నూతన జలం వచ్చి చేరినట్టు నిరంతరము జలం అయితే వస్తుంది. అది ఆ జలం ప్రవహిస్తా ఉన్నా కూడా ఎప్పటికీ ఎడతెగకుండా జలం వస్తూనే ఉంది. ఈ సృష్టి లయించినప్పుడు కూడా పునఃసృష్టి అవుతోంది, లయించి మళ్ళా పునఃసృష్టి అవుతోంది. కనుక వ్యావహారిక సత్యమైనను అది పారమార్థిక సత్యం కాదు. వ్యావహారికంగా చూస్తే మాత్రమే సత్యంగా కనపడినప్పటికీ పారమార్థిక సత్యం కాదు అది అన్నారు. విచారిస్తే పారమార్థిక సత్యం కాదు. విచారించి చూస్తే, విచారణ ద్వారా చూస్తే పారమార్థికంగా సత్యం కాదు. కంటికి కనపడి మామూలుగా కనపడుతున్నటువంటి వ్యావహారిక సత్యం మాత్రమే అది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని మనసులో పెట్టుకొని విచారణ చేయాలి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేదేమో అద్వైతంలో తాను విచారణ జరుపుకుంటూ పోయిన తర్వాత తన స్వరూప జ్ఞానం తెలిసి తర్వాత
4 మహావాక్య విచారణల ద్వారా తేలినటువంటి అంశం అది. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని మనసులో పెట్టుకొని విచారణ చేయాలి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేది లక్ష్యంగా పెట్టుకొని విచారణ చేయాలి. ఈ ప్రపంచం కూడా కేవలం బ్రహ్మస్వరూపమే. ప్రపంచం అనేదంతా కేవలం బ్రహ్మస్వరూపమే. కానీ మాయ అనేటువంటిది ఉపాధి కారణంగా నామరూపాలు ప్రత్యక్షమవుతోంది. మాయ కారణంగా, మాయ అనేటువంటి దానివల్ల ఉపాధులు ధరించడం వల్ల ఉపాధి కారణంగా అక్కడ బ్రహ్మాండ ఉపాధిగా ఉన్నటువంటి పంచభూతాలు, ఇక్కడ పిండాండంగా ఉన్నటువంటి జీవులు, ప్రాణులు, ఇవన్నీ అనేక రకాలైనటువంటి ఉపాధుల కారణంగా నామరూపాలుగా ప్రత్యక్షం అవుతోంది. నామరూపాలుగా ఇక్కడ వ్యక్తులు ప్రత్యక్షం అవుతోంది. అక్కడ సమిష్టిలో పంచభూతాత్మకంగా ఉన్నటువంటి సర్వప్రకృతి ఉంది. ఈ నామరూపంగా కనబడేది ఏదైతే ఉందో అది మాయ కారణంగా అలా కనబడుతోంది. ఈ నామరూపాత్మకంగా కనబడేది మధ్యలో రావడం పోవడమే. ఇది తాత్కాలికంగా మాయ కారణంగా అలా కనబడుతోంది. మాయ అంటే లేనిది కనుక, మాయ అనేది కేవలం లేనిది ఉన్నట్లుగా చూపించేది కాబట్టి కనుక ఈ కనబడేది మిథ్య, ఈ కనబడుతున్నది మిథ్య. కనుక ఇదంతా కూడా పాము కాదు, తాడే. నీవు భ్రమించినందువల్ల అంతకుముందు తెలియకపోయినప్పుడు, విచారణ లేనప్పుడు, దూరం నుండి నువ్వు చూస్తే అది ఇదేనేమో అని ఆకార రూపంలో కనిపించినందువల్ల భ్రమించావు. నిజానికి మళ్ళీ విచారణ చేసిన తర్వాత తాడేనని ఎట్లా తెలుసుకున్నావో, అలాగే నామరూప జగత్తు కాదు, బ్రహ్మమే ఉన్నట్లుగా, బ్రహ్మమే అన్నట్లుగా ఎవరైతే ఇలా జ్ఞాన దృష్టితో చూస్తారో, ఎవరైతే ఇట్లా విచారణ చేసి జ్ఞాన దృష్టితో చూస్తారో, అట్లా తన స్వరూప జ్ఞానం తెలుసుకొని సమిష్టిగా ఉన్నటువంటి సమిష్టి చైతన్యంలోంచే వ్యక్తమైన తర్వాత మాయ అనేది ఈ వ్యక్తం కావడానికి దానికి కేవలం సంకల్ప రూపంలో ఉన్నటువంటి బ్రహ్మమునే ఆశ్రయించుకొని మాయ అనేది ఈ ఉపాధుల్ని, ఈ నామరూపాత్మకమైన సర్వజగత్తును తోచేటట్టుగా చేసింది. కాబట్టి ఈ మాయ కారణంగా అలా కనబడుతుంది. మాయ అంటే లేనిది కనుక ఈ కనబడేది మిథ్య కాబట్టి ఇదంతా కూడా పాము కాదు, తాడేను అని అన్నాం. అలా నామరూప జగత్తు కాదు, బ్రహ్మమే అన్నట్లుగా ఎవరైతే ఇలా జ్ఞాన దృష్టితో చూస్తారో, ఇంకా అక్కడ దాకా పోయిన తర్వాత ఎప్పుడు కూడా భావనలో ఇదంతా కనబడేదంతా కూడా బ్రహ్మం యొక్క ప్రతిరూపమే, బ్రహ్మమే అన్నట్టుగా ఎవరైతే అది తప్ప అన్యం లేదు అని ఎవరైతే చూస్తారో, జ్ఞాన దృష్టితో, జ్ఞానచక్షువుతో చూస్తారో, అప్పుడు ప్రపంచం కూడా ప్రత్యేకంగా లేదు, ప్రపంచం కూడా బ్రహ్మమే. అది ఆ వాక్యం సర్వం కల్విదం బ్రహ్మ, ఈ కనిపించేదంతా కూడా బ్రహ్మమే. అందుకని ఆ 3 వాక్యాలు మనం పూర్వపక్షంగా పెట్టుకొని కొనసాగించాలి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ 3 వాక్యాలు మనం పూర్వపక్షంగా పెట్టుకొని కొనసాగించాలి. నిత్యానిత్య వస్తు వివేకాన్ని నిరూపించేకి ఈ వాక్యాల సర్వం కల్విదం బ్రహ్మ లక్ష్యంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా విచారణ సాధన అంతా కూడా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే కోణంలో నిత్యానిత్య వస్తు వివేకాన్ని మనం విచారణ చేయాలి. ఈ 3 వాక్యాల యొక్క అంతరార్థాన్ని పెట్టుకొని ఆ విచారణ అంతా కూడా 3 వాక్యాల పరంగా మనం నిర్ధారణ అయిన పరంగా ఏ విధంగా మన భావనలో స్థిరపడిన పరంగానే దాంట్లో నుంచి మళ్ళీ పక్కకు రాకుండా ఈ కనబడేది లేనిదైనప్పటికీ, ఈ కనబడేదంతా లేనిదైనప్పటికీ కనబడుతోంది అంటే సర్వం కల్విదం బ్రహ్మ అని చూడాలి. మీరు అధిగమించేందుకు ఇది స్థితిలో నుంచి ఇంకా అధిగమించేందుకు అనిత్యము నుంచి నిత్యానికి వెళ్ళాలి. అనిత్యంగా ఉన్నటువంటి జగత్తులో, అనిత్యంగా ఉన్నటువంటి ఉపాధితో, అనిత్యంగా ఉన్నటువంటి నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చూసి అనిత్యంగా ఉన్న దాంట్లోనే జీవిస్తూ ఉన్నాం. అనిత్యంగా ఉండే దాంట్లోనే చూసి విచారణ జరుపుతూ ఉన్నాం. అయితే ఈ అనిత్యం నుంచి నిత్యానికి వెళ్ళాలి.
ఈ నిత్యానికి వెళ్ళాలంటే ఈ పైన చెప్పినటువంటి వాక్యాల పరంగా విచారణ జరుగుతూ ఆ వాటి యొక్క అర్థమైనటువంటి స్థితిలో అక్కడ నిలబడాలి. ఎప్పుడు కూడా ఇదే ఉండాలి. ఇంకా మళ్ళీ కింద విచారణ లేదు. పై విచారణ దాకా నువ్వు సాధకుడుగా ఉన్నప్పుడే నిత్యానిత్య వస్తు వివేకం కాటి నుంచి ఒక్కొక్కటి విచారించుకుంటూ వచ్చావు. ఒక్కొక్కటి విచారించుకుంటూ వచ్చిన తర్వాత సమస్త జగత్తుకి చైతన్యమైనటువంటి సమస్త చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మమే సర్వ ప్రపంచము, సర్వ వస్తువులు, సర్వము అంతా నామరూపాత్మకంగా భౌతికంగా కనపడుతున్న ప్రపంచము ఇట్లా ప్రాణులుగా ఉన్నటువంటి జీవులుగా అనేకంగా ఉన్నటువంటి ఉపాధులు ధరించినటువంటి ఇవన్నీ కూడా మాయరూపకంగా కనిపిస్తున్నాయి. నిజానికి చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మంగానే భావించి, బ్రహ్మము తప్ప అన్యం లేదనే భావించి ఈ కనపడేటువంటి అంటే కంటితో కనపడి చూస్తున్నటువంటి ఇవన్నీ కూడాను ఒకప్పుడు ఉన్నవి, మరొకప్పుడు లేకున్నాను నాశనం చెందుతాయి అని చూడాలి. మీరు అధిగమించేందుకు అనిత్యం నుంచి నిత్యానికి వెళ్ళాలి. జగత్తు నుంచి అసత్తు నుంచి సత్తుకు వెళ్ళాలి. అసత్తు నుంచి సత్తుకు అస్తమా సద్గమయ అంటే అసత్తు నుంచి సత్తుకు ప్రయాణం చేయాలి. ఏది నిజమైన దాంట్లోకి ప్రయాణం చేయాలి. అసత్తు అంటే లేనిది, అసత్తు అంటే అనిత్యమైంది, సత్తు అంటే సత్యమైంది. అసత్యం నుంచి సత్యం వైపు ప్రయాణం చేయాలి. దానికి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే దానిని సాధనంగా విచారణ చేయాలి. దానికి బ్రహ్మ సత్యము జగన్మిథ్య అనే దాన్ని అది అంటే పరచాలి కాబట్టి ప్రతి అంశంలోనూ మళ్ళీ మామూలు అనిత్యమైనదని చెప్తున్నప్పటికీ అదే దాంట్లోనే జీవిస్తూ అదే దాంట్లోనే వ్యవహారం చేసుకుంటూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి అనిత్యమైన దాంట్లోనే సాధన ఏం చేయాలి అంటే బ్రహ్మ సత్యంగా ఉంది, ఈ జగత్ అనేది తాత్కాలిక సత్యంగా ఉంది, వ్యవహారికంలో మాత్రమే సత్యంగా ఉంది, పారమార్థికంగా కేవలం బ్రహ్మమే జగత్తంతా కూడా బ్రహ్మమయమే అనే విధంగా విచారణ చేస్తే లక్ష్యం ఏమో అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ కనపడే ప్రపంచం అంతా అలా కనపడుతోంది అంటే ఎలా స్థిరం చేసుకోవాలి అంటే బ్రహ్మ సత్యము జగన్మిథ్య అనే దానిని ఆధారం చేసుకొని ఈ కనబడే ప్రపంచం అంతా కూడా బ్రహ్మమేనని ఉండాలి. బంగారం ఎట్లా అయితే ఆభరణాలుగా అయ్యిందో వాటిని ఆభరణాలుగా కాకుండా బంగారంగా చూసే జ్ఞాన దృష్టి కావాలి. దానికి ఏదైనా పేరు పెట్టినవి, అది ఉంగరము, అది ముక్కు పెట్టుకునేది, చేతికి పెట్టుకునేది, చేతికి తగిలించుకునేది, దండగా వేసుకునేది, ఏ రూపంలోనైనా ఆభరణం యొక్క పేరు అది. ఆకృతి దాల్చిన తర్వాత ఏ ఆకృతి అయితే రూపం పొందిందో అది రూపం యొక్క పేరు అది. అయితే నిజానికి ఏమిటి, ఆ రూపానికి మూలకంగా ఉన్న ఒక్క వస్తువులోంచినే ఇవన్నీ తయారయ్యాయి. బంగారం ఉంటేనే ఆ బంగారంలోనే తయారయ్యాయి. కాబట్టి బంగారానికంటే వేరు కాదు. రూపం ఏదైతే ధరించిందో దానికి పేరే నక్లీస్ అని, దానికి పేరే ఉంగరం అని, దానికి పేరే చెవి కమ్మలని, ఇట్లా వేరుగా ఆభరణాలుగా పేర్లుగా పిలువబడుతున్నవన్నీ కూడా బంగారంగా చూడాలి. బంగారమే ఇదంతాననే జ్ఞాన దృష్టి కావాలి. అలా చూసినప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ, అంతా కూడా బ్రహ్మమయమే. జగత్తుతో సహా, నాతో సహా, నీతో సహా, కనబడుతున్న వాటిన్నిటితో సహా. విచారణ జ్ఞానం లేకుండా అవిద్యలో ఉన్నవాడేమో నామరూపాత్మకమైన ప్రపంచంతో తాదాత్మ్యం చెంది అది నిజం అనుకొని తాను తన ఎదురుగా ఉన్న వాళ్ళను దాంట్లో తానే కర్మలు చేసుకుంటూ తానే కర్తను అనుకుంటూ దాంట్లో ఉన్నాడు. విచారణ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే విచారణ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత నీ స్వరూపం ఏమిటి, జగత్తు సృష్టి జరిగినప్పటి నుంచి జరిగిన పరిణామాల కిందికి విచారించుకుంటూ వచ్చి మళ్ళీ కింద నుంచి సాధకుడు పైకి విచారించుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రహ్మం అనే స్థానంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ దృష్టి జ్ఞాన దృష్టితోనే ఉండాలి. మళ్ళీ దిగొచ్చే దృష్టితో కాకుండా సర్వము కల్విదం బ్రహ్మ, సర్వము బ్రహ్మమయమే అన్నట్టుగా ఉండాలి. కనుక ఈ 3 మహావాక్యాలు పట్టుకుంటే, ఇప్పుడు చెప్పినటువంటి 3 మహావాక్యాలు పట్టుకుంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, 3 వాక్యాల సారాంశాన్ని కనుక పట్టుకొని
ఆ 3 వాక్యాల నుంచి మళ్ళీ పారమార్థిక సత్యం తెలుసుకొని, వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం 2 రకాలు చెప్పారు. వ్యావహారిక సత్యంగా కనబడుతున్నది మాయ వల్ల, తోచినందువల్ల కనబడుతోంది. తాత్కాలికంగా కనబడుతోంది. అనిత్యంగా ఒకసారి వచ్చి మళ్ళీ ఒకసారి పోతుంది. ఇట్లా ఇది అనిత్యం, ఎప్పటికీ శాశ్వతంగా ఉండే దాని గురించి తెలుసుకుంటే, ఈ పారమార్థిక సత్యంలో నిజానికి ఈ చెప్పిన కనబడుతున్నటువంటి నామరూపాత్మకమైనవన్నీ అనిత్యమని సత్యం తెలుస్తది. ఆ 3 వాక్యాలు పట్టుకోక సామాన్యంగా లోకంలో విచారణ చేస్తే ఏది సత్యం, ఏది అసత్యం అనంటే తాత్కాలిక సుఖదుఖాలు అసత్యమని లోకం ప్రకారం విచారణ చేసుకుంటే, మనం లోకంలోనే ఉన్నాం కాబట్టి, లోకంలో ఇతర మానవులతో కలిసి వ్యవహారం చేస్తున్నాం కాబట్టి, లోకానికి అతీతంగా పక్కకు పోయి లేం కాబట్టి, ఈ విచారణ అంతా ఎరుకలోనే ఉండి జరుగుతోంది కాబట్టి, అట్లా గనక విచారం చేస్తే ఈ తాత్కాలికమైనటువంటి ఏది సత్యం వ్యావహారికంగా ఆలోచన చేస్తే ఏం సత్యము? తాత్కాలిక సుఖదుఖాలు అసత్యమని, సుఖము తాత్కాలికంగా ఆహా! ఎంత ఆహ్లాదంగా నువ్వు నీ సుఖాన్ని అనుకున్నావు సుఖమని. నీకున్న సౌకర్యాలను కల్పించుకొని, నీకున్న డబ్బుతో కల్పించుకున్నావు అనుకో. అది ఉంటుందా? మరుక్షణమే దాని వెంబడితే ఉంటుంది ఏదో రకమైన దుఃఖం. కాబట్టి సుఖదుఖాలు అసత్యమని, ఇప్పుడు సుఖం ఉంటే మళ్ళా దుఃఖం ఉంటుంది. మళ్ళా దుఃఖం తర్వాత మళ్ళీ సుఖం కూడా ఉంటుంది. 2 కూడా ఒకదానికోటి ద్వంద్వములు ఉంటాయి. ఒకవైపు ఏముంటుందో బొమ్మ ఉంటే, ఒకవైపు బొరుసు రూపాయి బిళ్ళకు ఉన్నట్టే 2 పక్కనే ఉంటాయి. ఆ పక్క, ఈ పక్క. కాబట్టి అసత్యమని, తాత్కాలిక సుఖదుఖాలు అసత్యమని, ఎంత కష్టపడ్డా గానీ, నువ్వు ఎంత కష్టపడినా కానీ, మంచి చదువు చదివి, మంచి ఉద్యోగం సంపాదించి, మంచి ఫలవంతుడుగా, సుఖంగా జీవించడం అనేది ఆ లక్ష్యంలో అది సత్యమే అయ్యింది. ఆ లక్ష్యాన్ని పెట్టుకొని చేసావు కాబట్టి, ఆ లక్ష్యాన్ని నువ్వు సాధిస్తే ఆ లక్ష్యంలో సత్యమే అయింది. కానీ దానికోసం తాత్కాలిక కష్టాన్ని మరిచావు. దానికోసం ఒక తాత్కాలిక కష్టం వచ్చింది. కష్టం వస్తే రాని ఏం బావుండవు, కష్టపడదాం ఇది సాధించే వరకు అని తాత్కాలిక కష్టాన్ని మరిచావు. ఆ కష్టాన్ని లెక్క చేయలేదు. ఎందుకంటే నీ మదిలో ఒక లక్ష్యం ఉంది. ఈ లక్ష్యం నేను చేరుకోవాలి. నేను ఈ స్థాయికి చేరుకోవాలి. నేను ఈ ఉద్యోగం లేకపోతే నేను చేస్తున్న ఈ వ్యాపారంలో ఈ విధంగా విజయం సాధించాలి. లేకపోతే నేను చేస్తున్నటువంటి కృషిలో ఏ కృషి అన్నా గానేది, వ్యవసాయం గాని, ఇంకోటి గాని, నీ లక్ష్యాన్ని ఏదైతే పెట్టుకున్నావో దాంట్లో నేను సాధించాలి అనేది పెట్టుకున్నావనుకో, వ్యావహారిక జీవితంలో చూసుకుంటే అది అప్పటికి తాత్కాలిక కష్టాన్ని మరిచావు కాబట్టి, నీ లక్ష్యం ప్రకారం అది సత్యమే అప్పటి వరకు. అసలు అంతా అసత్యే, అంతా తాత్కాలికమే, అంతా అనిత్యమే. అది కూడా అప్పటికేమో వ్యావహారిక సత్యంగా నీకు కనబడినప్పటికీ, నీ ఉద్యోగం చేయడం, నీ సాధించడం, డబ్బు సంపాదించడం, ఇల్లు కట్టడం, లేకపోతే ఇంకా చేస్తున్నటువంటి పరిశ్రమలు స్థాపించి విస్తరిస్తున్నారే ప్రపంచవ్యాప్తంగా. వేల కోట్లు, లక్షల కోట్లు, ఇంకా అది చాలలేదని ఇంకా ఎన్ని అసత్యాలైనా చెప్పి చేస్తున్నదంతా కూడా అనిత్యమేను, ఇదంతాను అంతా తాత్కాలికమేను, అంతా అసత్యేను అనే భావనలోకి వాళ్ళకి లేదు. వాళ్ళు పారమార్థికపరమైనటువంటి విచారణాపరంగా చూసి, ఒకప్పుడు లేదు కదా ఇది, ఓ 200 ఏళ్ల క్రితం వాళ్ళ తాత ముత్తాతల కట్టి నుండి చూసుకుంటే, అంతకుముందు కాలంలో తీసుకుంటే ఏమీ లేదు. బికారిగా ఉండి వీధుల్లో ఒకడు అడగ తినిండొచ్చు, ఒకడు నెత్తిన బట్టలు పెట్టుకొని అమ్మిండేటువంటి అంబానీ ఏ విధంగా అయ్యాడు ఇప్పుడు ప్రపంచ స్థాయికి? ఇవన్నీ కూడా వాళ్ళు వ్యావహారికంగా అనిత్యము అనుకుంటున్నారు గానీ, పారమార్థిక పరంగా చూసుకుంటే ఇవి అనిత్యమేనని ఆత్మానాత్మ వివేకం కూడా లేని వాడికి చెప్పినప్పుడు, ఆత్మానాత్మ వివేకం లేనివానికి చెప్పినామనుకో, ఇదంతా అనిత్యమయ్యా, నువ్వు పాకులాడుతానేదంతా అనిత్యమని చెప్పారనుకో వానికి లేదు కాబట్టి, వాడు నిత్యానిత్య వస్తు వివేకము ఇవేమి తెలుసుకోలేదు కాబట్టి, కనబడే వ్యవహారిక జీవితం సత్యం కాదయ్యా, సత్యమే కదా, నాకు కనబడుతోంది, వ్యవహారం జరుగుతోంది, డబ్బులు అన్నీ ఉన్నాయి, దానివల్ల కొన్ని వస్తున్నాయి, సుఖం వస్తుంది, మళ్ళా అది లేనప్పుడు దుఃఖం వస్తుంది, ఇవన్నీ అనుకుంటాడు మామూలుగా చెప్తే.
ఆత్మానాత్మ వివేకం కూడా లేని వానికి చెప్పినప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం అని అదొక పద్ధతిగా చెప్పాం. ఇంకా అప్పుడు వానికి ఏంటంటే వాడు ఎవరైతే వేదాంతపరమైన విచారణ దాకా కనీసం సాధకుడుగా దీని పట్ల వచ్చాడో అప్పుడు వానికి నిత్యానిత్య వస్తు వివేకం బోధిస్తే సాధకుడుగా మొదలుపెట్టి నేర్చుకుంటూ పోతాడనుకో. తెలుసుకుంటూ పోయిన తర్వాత ఇంకా 4 మహావాక్యాల పూర్వపక్షంగా అక్కడికి పోయి అది ప్రాతిపదికగా పెట్టి ఇక్కడ 4 మహావాక్యాలు పూర్వపక్షంగా ప్రాతిపదికగా పెట్టి ఒక వాక్యాన్నేమో సాధనకి, ఒకటేమో సాధన చేయడానికి, మరొక వాక్యాన్నేమో లక్ష్యానికి, మూడో వాక్యాన్నేమో మాయావరణంలో ఉన్న బ్రహ్మ నామరూపాలుగా తోస్తున్నాడు కానీ నామరూపాలు మాయ కారణంగా తోచినవి కానీ విచారిస్తే అవి కేవలం బ్రహ్మమేనని, ఇక మాయ లక్షణాలను మాయ గుణాలను వాచ్యార్థంగా వదిలేసి లక్ష్యార్థమైన బ్రహ్మం పట్టుకుంటే ఇక ఆఖరుగా సర్వం కల్విదం బ్రహ్మ. ఈ 4 వాక్యాలు చెప్పారు కదా. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మస్మి. 4 వాక్యాల సారాంశము మళ్ళీ ఫస్ట్ లక్షణాలను, మాయ యొక్క గుణాలను, దాని యొక్క వాచ్యార్థాన్ని తెలుసుకొని మళ్ళా వదిలేసి లక్ష్యార్థంగా ఉన్నటువంటి దాన్ని పట్టుకుంటే ఆఖరుగా ఏమి సర్వం కల్విదం బ్రహ్మ, సర్వము బ్రహ్మమే. అలా పట్టుకోవడం అనేది సాధనగా చేసుకోవాలి. అది సాధన అయిపోవాలి అప్పటికి సాధకుడికి. ఏది స్థిరపడే వరకు ఆ భావం స్థిరపడి ఒకసారి తెప్పిన తర్వాత మాటిమాటికి అనుకోవాల్సిన పని లేకుండా మనసులో తోస్తా ఉంటుంది. సర్వం జరుగుతున్నదంతా వ్యవహారిక సత్యంగా కనపడుతున్నది కానీ పారమార్థికంగా సర్వము కూడా ఏది కూడా ప్రత్యేకంగా లేదు, సర్వము బ్రహ్మమే. దాంట్లో ఆ స్థితిలో ఏది భౌతికంగా కనబడుతున్నటువంటి దీంతో తాదాత్మ్యం చెందకుండా సమిష్టి చైతన్యమైన బ్రహ్మము నేనేననే దాంతో నుంచి మళ్ళీ కిందికి దిగి రాకుండా పట్టుకోవడం అనేది సాధనగా చేసుకోవాలి. అట్లా పట్టుకోవడం దాన్ని సర్వం కల్విదం బ్రహ్మ అనే లక్ష్యార్థంలో నిలబడిపోవాలి. అలా అయితే అప్పుడు జ్ఞాన చక్షువు తెరుచుకుంటుంది. ఇంకా అక్కడ నిలబడితే అప్పుడు తెరుచుకునేది జ్ఞాన చక్షువు తెరుచుకుంటుంది. మామూలు చక్షువు శరీరానికి ఉన్నదేమో నామరూపాత్మకంగా ఎదురుగా ఉన్న వస్తువులతో సహా ప్రకృతిని అన్నింటినీ చూసుకుంటూ దానితో తాదాత్మ్యం చెందుతుంది. కంటికి కన్ను, శరీరానికి ఉన్న కన్ను. జ్ఞాననేత్రం తెచ్చుకుంటే జ్ఞాననేత్రం ప్రకారం ఏదైతే ఇప్పుడు దాకా చెప్పామో వాచ్యార్థం విడిచిపెట్టి లక్ష్యార్థాన్ని కుదిరించుకొని దాంట్లో సాధన చేసుకుంటూ అక్కడ నిలబడిపోయిన వానికి జ్ఞానచక్షువు తెరుచుకుంటుంది. తెరుచుకున్నప్పుడు అన్ని ఆభరణాలలో కూడా బంగారమే ఉన్నది, అన్ని ఆభరణాలుగా నాకు కనబడుతున్నాయి, ఎట్లా వస్తువులుగా కనబడుతున్నప్పటికీ ఆ పదార్థమైనటువంటి ఒక్క పదార్థమే ఉంది. ఒక్క పదార్థాన్నే వారి వారి ఆలోచన సంకల్ప స్థితిని బట్టి వారి వారి ఇచ్ఛా విషయాలను బట్టి నాకు ఇట్లా చేయప్పా అని చెప్తేనే వాడు తయారు చేశాడు. వాని ఆలోచనలో ఉన్న విధంగా వాడు ఇంకా దానికి ఏవేవో రూపురేఖలు దిద్ది తయారు చేసి ఇచ్చాడు వస్తువు. అసలైన వస్తువు ఏంటంటే బంగారమే. తయారు చేసి ఇచ్చినదంతా నీ ఇచ్చ ప్రకారము వాని మెదడులో ఉన్న సంకల్పం ప్రకారం నీ యొక్క ఆలోచనల ప్రకారం తయారైంది. అంతే తప్ప నిజానికి జ్ఞానేత్రంతో చూసేవాడు ఏమి చూస్తాడు? దాన్ని బంగారమే అంతటా ఉన్నది, అన్ని వస్తువులు బంగారమే అని కనపడినట్టుగా అన్నట్లుగానే కుండలన్నిట్లోనూ మట్టే ఉన్నది. కుండలు ఏ రకమైనటువంటి కుండలను చేసిన కొండ, బాణ, కడవ, చెంబు, వాడు మరవ, మూత ఏమేమో చేశాడు అన్నీ సారి మీద. ఎన్ని చేసినప్పటికీ చెరువులో నుంచి తెచ్చినటువంటి మట్టిని పిసికి రాళ్ళన్నీ ఏరేసి జల్లెడబెట్టి తోటలు మెత్తగా చేసి దాన్నంతా రూపాన్ని కల్పించి ఆ రూపం మళ్ళీ చెదిరిపోకుండా ఉండడానికి కాల్చి బయటికి తీసి పెట్టాడు. ఇప్పుడు ఆకారాలన్నీ కనబడుతున్నాయి నీకు. ఆకారాలు కాకుండా దాని యొక్క మూలంలో ఉన్న స్వరూపం గుర్తుపెట్టుకుని అంటే అదంతా మట్టేను అని అన్నట్టుగా మనకు అది సర్వం కల్విదం బ్రహ్మ అన్నట్లుగా తోస్తుంది. అది కూడా బ్రహ్మమే. పంచభూతాలుగా కనబడుతున్న సర్వము ప్రకృతితో సహా బ్రహ్మమే అయినప్పుడు అది కూడా బ్రహ్మమే అన్నట్టుగా తోచాలి. పారమార్థిక సత్యం అంటే అదే.
చూస్తానే అయ్యో ఇది బాణ, అది బాణ కాదు, ఇది చెంబు కాదు, అది మరవ, ఇది మూగటి అనేటువంటి వ్యావహారిక సత్యంలో ఉన్నవే. పారమార్థిక సత్యంతో చూస్తే అంతా మన్నేను అనేటువంటి సత్యంతో చూస్తే అప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అనే పారమార్థిక సత్యం కనపడుతుంది. ఎట్లాగంటే దృష్టాంతము ఇక్కడ దృష్టాంతం చెప్తున్నాడు. ఇంద్రజాలికుడు చేయి విచిత్రములు ఒకప్పుడు విద్య అయినట్టుగా తెలిసిన మీదట అవి మరలా కనిపించిన ఎల్లా అట్టి ప్రత్యక్షమై తోచిన వస్తువును అసత్యమందురు. ఇంద్రజాలికుడు అనేవాడు అందరినీ కూర్చోబెట్టి ఒక టేబుల్ అక్కడ వేసి ఒక తెరగట్టి అక్కడ మధ్యలో నుంచి తెర కనబడతా ఉంటుంది కిందికి. ఇక వాడు చేసుకునేటువంటి ఏదైతే ఇంద్రజాలం చేసి నిన్ను చూపియాలనుకున్నాడో అవన్నీ వస్తువులు అక్కడ పెట్టుకుంటాడు, ఓ తెర అడ్డం కట్టింటాడు. కాబట్టి ఇక్కడ కూర్చొని చూసేవానికి వాడు చేసేటువంటి వస్తువులు అవే కనపడుతుంటాయి, చేసేటువంటి ఇంద్రజాలపు చర్యలు. ఆ ఇంద్రజాలపు చర్యలు అన్నీ విచిత్రంగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒకప్పుడు మిథ్య అయినట్టు తెలిసిన మీదట అవన్నీ లేనివే, ఊరికేను అన్నీ ఊరికే ఆకులు బిక్కుంటాడు. కొన్ని ఆకులన్నీ బిక్కొని ఆ ఆకులను గాలిలో కూపి అవన్నీ రూపాయి నోట్లు పడిపోయినట్టు చేస్తాడు. నిజానికి అవన్నీ ఆకులే. భ్రమింపజేసే సూత్రం ఒకటి ఉంటుంది మన దగ్గర, వానికి తెలుసు అది. అట్లా అంటే మళ్ళీ వాడు ఇంద్రజాలం చేసే పని కూడా లేదు, అన్నీ తయారు చేసి రూపాయలు. అది దానికి ఒకటి పెట్టుకుంటాడు. అట్లాగే ఓ పువ్వు తీసుకుంటాడు, ఓ టోపీ లాంటి బ్యాగు లాంటిది పెట్టుకొని అందులో పెడతాడు. కాసేపు పోయి నుంచి అది పోయి ఉంటుంది, దాంట్లో నుంచి కర్చీపు తీస్తాడు. మన కళ్ళ ఎదురుగా చూపించాడు ఇది వస్తుంది అని టోపీని, కర్ర పెట్టి తిప్పాడు ఏమీ లేదు అని, మళ్ళా పువ్వు పెట్టాడు దాంట్లోకి. తీసేటప్పుడు కర్చీపు తీశాడు బయటికి. మనమేమో అక్కడ పువ్వు లేదు, ఇంకా మన కళ్ళ ఎదురుగానే జరుగుతున్నప్పటికీ ఆ ట్రిక్ అంటే మాయ. ఆ ట్రిక్ అనేది ఏమో మనకి తెలుసు, మనకు తెలుసు. కాబట్టి పువ్వు పెట్టాడు, చూపించాడు, ఏమీ లేదన్నాడు, కర్చీపు తీశాడు, పువ్వు మాయమైంది. ఎక్కడ పడేసినట్టు కూడా మనకు కనపడదు, పక్కకు పోయినట్టు కూడా కనపడదు. అట్లా కనిపించిన ఎడల మళ్ళీ అది కనిపించినా కూడా అది ప్రత్యక్షమైన తోచిన వస్తువును అసత్యమే, ఇది అసత్యమేను మనకు తాత్కాలికంగా చూపించాడు సత్యంగా. ఒకసారి ఇంద్రజాలకుడికి లేని వస్తువును సృష్టించి చూపించాడు, ఇంద్రజాలం చేసి లేని వస్తువును చూపించాడు. ఇంద్రజాలం సంగతి మీకు తెలియదు కనుక మీరు భ్రమపడ్డారు. ఆ ఇంద్రజాలం సంగతి తెలియదు కాబట్టి మీరు భ్రమపడినారు. ఆ ఇంద్రజాలకుడు తయారు చేసిన వస్తువులన్నీ కూడా లేకనే ఉన్నాయన్నట్టు తోచాయని మీకు తెలియక, ఇంద్రజాలకుడు చూపించినటువంటి వస్తువులు కానీ కల్పించిన వస్తువులన్నీ కూడా లేకనే వాడు సమకూర్చుకొని మీకు భ్రమింపజేయడానికి తయారు చేసినవే కానీ నిజానికి లేవు అని మీకు తెలియక నిజం అనుకుంటున్నారు. ఆయన కనికట్టు తెలుసు కాబట్టి మీ కళ్ళకి కనికట్టు అంటే మీ కళ్ళను కట్టిపడేసి ఆయన చేసే ఇంద్రజాలంలో అవి నిజం అనుకునేటట్టు చేయడం. ఆ కనికట్టు అనేది తెలుసు కాబట్టి అది మీది మాయ అని మరలా నీ ఎదురుగుండానే కనికట్టు జరిపి మరలా ఆ వస్తువులు కనిపించేటట్లు చేశాడు. ఇట్లా 2 సార్లు చేస్తే మూడోసారి ఏమైంది, ఇవన్నీ చేశాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత అవన్నీ ఉన్నాయి చేసినవి, అన్ని పేపర్లు ఇసిరాడు, తేళ్లుగా మారాయి, ముందరికి వచ్చాయి, భయపడ్డారు తేళ్ళన్నీనని. కాసేపు పోయిన తర్వాత తేళ్ళు లేవు, ఏం లేవు. ఈయన లేని వస్తువులను ఉన్నట్లు చూపిస్తున్నాడు. ఈ వస్తువులు నిజం కాదు అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత రూపాయి బిళ్ళలు తయారు చేసి అట్లా పోస్తారు, రోడ్డు మధ్యలో ఇంద్రజాలం గారడీ చేస్తుంటారు. ఆ రూపాయలు అదే నిజమన్నట్లు గారడీ చూసిన వారికి అందరికీ కూడా ఆశ్చర్యం కలిగి అద్భుతం అనగానే ఆ రూపాయలు మాయమయ్యాయి. ఆహా ఓహో అద్భుతం అన్నారు. మళ్ళీ ఏవి అట్లా చూపించినవే వాడు ఆ ఇంద్రజాలికుడికి ఉన్నటువంటి కనికట్టు మార్గంలో నీకు చూపిస్తుంటాడు. అట్లా ప్రతిసారి ఉత్పత్తి అయ్యేటట్టయితే వాని షేర్తోనే అన్ని నాణ్యాలన్నీ కొలిచిపోయొచ్చు చోట. మళ్ళా మీ దగ్గర పావుల అర్ధాన తీసుకుంటాడు, నువ్వు ఇచ్చేటువంటి నీ దగ్గర ఉండేటివి పావుల అర్ధాన అనేటివి అప్పుడు వాడారులే పదాలు. నిజానికి ఇప్పుడు పావుల అర్ధాన ఎక్కడ ఉన్నాయి, రూపాయి 2 రూపాయలు మీరు వేసే డబ్బులు మళ్ళీ ఆడ బట్ట పరుస్తాడు, దాని మీదకి మీరు ఇచ్చేస్తారు. అంతవరకు కనికట్టంతా చేశాడు. అట్లా గారడీ చేస్తే కొత్తవాడు చూస్తే రోడ్డు మీద అద్భుతంగా ఉంది, నిజానికి చూసేవానికి 2-3 సార్లు చూసిన వారికి ఆ డబ్బు నిజం కాదనేది తెలుస్తుంది.
ఆ డబ్బే నిజమైతే అతను ఎందుకు అడుక్కుంటాడు? ఫస్ట్ ప్రశ్న రావాల్సింది ఇది. వాడికి మనం ఇచ్చిన డబ్బు నిజం గాని, మనం ఇచ్చేది నిజం గాని, వాడి దగ్గర ఉండే గారడీ డబ్బు నిజమైంది కాదు. గారడీలో లేఖనే తోచినట్టు తోచింది. అసత్తు. సత్యమైంది కాదు అది. అసత్తు. తాత్కాలికమైనటువంటి సత్యం. తాత్కాలికంగా చూచేవానికి తాత్కాలిక సత్యం అంతే. శాశ్వతమైన సత్యం కాదు అది అని తెలుస్తుంది. అట్లాగే ఇంకో ఉదాహరణ ఏం చెప్పారు? వీడు అవతల ఉన్నట్లే ఒక అమ్మాయిని పడుకోబెట్టి, అక్కడ టేబుల్ కాడ కూసి, దాంట్లోకి టేబుల్‌లో పెట్టి, పైనుంచి గడారు ఎక్కి, లోపల ఏమైతుందని చూసేవానికి భ్రాంతి, భయము కలిగించాడు గదా! చూద్దామని వాడు పోయి మాను మీద కూర్చొనున్నాడట. మాను మీద కూర్చోనుంటే వీడేమో తెరగట్టింటాడు గదా అడ్డం. పైన మాను మీద వాడున్నాడని తెలీదు ఇంద్రజాలికునికి. మనుషులకు చూపిస్తున్నాడు. చూడండి బాబు, అమ్మాయిని ఈ టేబుల్ కింద పెడుతున్నాం, కూర్చోబెడుతున్నాం. ఈ టేబుల్‌ని పైనుంచి రంపంతో వస్తాం చూడండి అంటున్నాడు. మన కళ్ళెదురుంగా పోయి కూర్చుంది అమ్మాయి. రంపం తీసుకున్నాడు కోసేక్కింకా. ఈ అమ్మాయి ఏమో మెల్లిగా దానికి ఇంకో వైపు నుంచి బక్కుంటుంది. ఆ బక్కలో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇంకో చోట చాటుకు కూర్చుంది ఒక డబ్బా వెనకాల. ఇది చూసే వాళ్ళకేమో ఈ అమ్మాయి టేబుల్ లేకపోయింది. అయ్యో! టేబుల్‌ని పైనుంచి రంపం పెట్టి కోస్తున్నాడే, మొత్తం కోసేశాడు. మళ్ళా చూస్తే ఏమీ లేదు. టేబుల్ కోసేశారు రంపం పెట్టి. టేబుల్‌లో అమ్మాయి లేదు. మళ్ళా ఉన్నట్టుండి ఇగో టేబుల్ మళ్ళీ పెట్టాను చూడండి. ఓం పట్ అని దీని మీద పట్టని దీంట్లో అమ్మాయి వస్తుంది చూడండి. మంత్రం వేస్తానే అన్నట్టు అంటుంది. ఆ పక్కనుండే అమ్మాయి మళ్ళా వచ్చి ఆ రంధ్రం గుండా టేబుల్‌లోకి చేరుకుంటుంది. ఇది మాను మీద ఉండేవాడు చూసాడు. ఇక మళ్ళా పోయి వాడు పోయి కూర్చున్నాడనుకో ప్రేక్షకుల్లో మళ్ళా వస్తాడు. చూడు బాబు, అమ్మాయిని దీంట్లో పెడుతున్నా, ఇగో రంపం పెట్టి కోస్తున్నా అన్నాడనుకో. అమ్మాయిని రంపం పెట్టి కోయట్లేదని కేవలం టేబుల్ మీద యాక్షన్ చేస్తున్నాడనేది వాడు చూసాడు. ఆల్రెడీ చూసిన వాడు ఇంక మళ్ళీ నమ్ముతాడా? అట్లే తెర వెనుక జరుగుతున్నటువంటి తతంగాన్ని ఆ దృష్టితో వానికి చూశాడు కాబట్టి ఏ విధంగా వాడు మళ్ళీ నమ్మడో, అట్లా వ్యావహారిక సత్యంలో ఉన్నటువంటి పారమార్థికంగా సాధకుడు విచారం చేసిన తర్వాత వాడి యొక్క చూస్తున్నటువంటి తాత్కాలిక సత్యాలుగా అప్పుడు చూశాడు. మళ్ళీ జ్ఞాననేత్రంతో చూసి అక్కడ స్థిరపడిపోయిన తర్వాత జరుగుతున్నదంతా కూడాను కేవలం ఈ సర్వమునకు కారణమైనది ఒక చైతన్యం అనేది ఉంది. అదే మొదట పుట్టినటువంటి ఎరుకగాను, సంకల్పాలుగాను ఉంది. దానికి మాయ అనేది తోడై దీన్నంతటిని తోపింపజేసింది. నిజానికి ఉన్నది ఒక్కటే. ఇదంతా కేవలం మధ్యలో వచ్చి మధ్యలో పోయింది. తాత్కాలిక సత్యంగా ఉన్నది అనేది సాధకునికి కూడా అర్థమైతుంది. స్వప్న ప్రపంచం స్వప్నంలో మాత్రమే సత్యంగా తోచినను, స్వప్న ప్రపంచంగా ఉన్నది స్వప్నంలో మాత్రమే సత్యంగా తోచినప్పటికీ మేల్కొన్న వారికి సత్యం కాదు గదా! స్వప్నం అనేది స్వప్నంలో కలిగింది. స్వప్నం వచ్చినంత సేపు స్వప్నంలో అంతా జరుపుతున్నాడు, చేస్తున్నాడు ఏమేమో. మేల్కొన్న వానికి సత్యం కాదు గదా! మేల్కొన్న తర్వాత ఒక్కసారి మేల్కున్నాడు. మేల్కుంటే ఎక్కడ పోయినాడు? పక్కన ఎవరో ఆయనొచ్చాడు, మాట్లాడాడు. ఆయన డబ్బులిచ్చిపోయినాడు. ఈయన మాట్లాడుకున్నారు. ఏమేం జరిగినాయో అవన్నీ. అన్నీ కలగనే వరకు కన్నాడు. కలలోంచి మేల్కుంటానే మాట్లాడిన ఆయన లేడు. డబ్బులిచ్చిన ఆయన లేడు. జరిగినవన్నీ రాత్రి నిజంలో కలలో జరిగినవన్నీ లేవు. మేల్కొన్న వారికి సత్యం కాదు గదా! స్వప్నమున అజ్ఞానమందు ఉండువానికి, ఆ స్వప్నం అంటే ఆ అజ్ఞాన దశలో తాత్కాలికంగా స్వప్నంలో ఉన్నవానికి అప్పుడు ఏం చెప్తున్నాడు? స్వప్నంలో ఉన్నవాడు దాంతో తాదాత్మ్యం చెందాడు. అట్లాగే వాస్తవంగా అసత్యం ఈ కనపడుతున్నటువంటి జగత్తులో జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు కూడా చూస్తున్న జగత్తును నిజమని అనుకుంటున్నాం గదా! కళ్ళెదురుగా ఉందని. ఆ స్వప్న జగత్తును ఆ సత్యంగా వాడెట్లున్నాడో, కానీ జాగ్రత్త యందు జ్ఞానం గలవానికి, జాగ్రత్తలో జ్ఞానంగా ఉన్నవానికి, జాగ్రత్త యందు అజ్ఞానంగా ఉన్నాడంటే అన్నీ కనపడుతున్నాయి. అన్నీ సత్యమే. కనపడుతున్నవి, వాడు చేస్తున్నవి, జరిగేటివి, జరగనివి, ఊహించినవి. ఇంగ నిన్న కలలో వచ్చిందా? దాన్ని నిజం చేసుకోవాలంటే ఇంకో పూజ చేయాలా? ఏదన్నా చేసి పలానా స్వామి చెప్పాడు. ఆయనకు ముడుపులిస్తే అయితాయి. ఇయన్నీ చేసేటివన్నీ అజ్ఞానంతో చేస్తున్నవి. కానీ జాగ్రత్త యందు జ్ఞానం కలవానికి
జాగ్రత్తలో జ్ఞానం ఉండేవానికి ఏమవుతుంది? కలలో వచ్చింది అదే. కలలో వచ్చింది ఏ విధంగా లేదో స్వప్న జగం అసత్యమవును గదా! ఈ జగం గూడా స్వప్నంలో వచ్చినట్టుగానే అసత్యంగా చూస్తాడు. జ్ఞానంగా ఉండేవాడు. అసత్యంగా కేవలం తాత్కాలిక సత్యంగా కంటి ఎదురుంగా కనపడుతుంది తప్ప, ఈ ఆలోచన వేదాంతపరమైన విచారణ ద్వారా ఆలోచన చేసి చూస్తే, గురువాక్యం ద్వారా ఆలోచన చేసి చూస్తే, సాధకుడుగా వాచ్యార్థ స్థితిలో నుంచి లక్ష్యార్థ స్థితిలోకి పోయిన తర్వాత సర్వము బ్రహ్మమే అన్నది తెలిసినవాడు మళ్ళీ ఇది జాగ్రత్తలో చూస్తున్నప్పటికీ కూడా, జాగ్రత్తలో కూడా వ్యవహారంలో ఉన్నప్పటికీ, ప్రపంచం కనబడతాన్నప్పటికీ, జాగ్రత్తలో కూడా వాడు అసత్యంగానే తోస్తాది వానికి. స్వప్న జగత్తుగానే భావిస్తాడు. స్వప్నం తాత్కాలిక ప్రపంచము, జాగ్రత్త అవస్థ నిజంగా ఉంది అనుకుందాం. స్వప్నం అయితే తాత్కాలిక ప్రపంచము, జాగ్రత్త అనేది నిజంగా ఉంది అని అనుకుందాం అని చెప్తున్నాడు ఇక్కడ ఉదాహరణకు అని అనుకుందాం. నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమీ లేదు. నిద్రపోయేటప్పుడు గాఢ నిద్రావస్థ వచ్చినప్పుడు ఏమీ లేదు. స్వప్నము లేదు. జాగ్రత్త అవస్థలో కంటున్నటువంటి ప్రపంచాన్ని తెలుసుకునే స్థితి అసలు లేదు. వాడేమో కలగంటున్నాడు. ఒకడేమో వేరేవాడు కలగంటున్నాడు. వాడి కల వాడికే గాని, వాడి కల వీడికి లేదు. ఆ పక్కన ఒకడు కలగంటున్నాడు. ఈ పక్కన ఒకడేమో గాఢ నిద్రపోతున్నాడు. ఇంకొకడేమో మేల్కొనున్నాడు జాగ్రత్త అవస్థలో. ఇట్లా రకరకాలుగా ఉండే వాళ్ళలో ఒకని స్థితి ఇంకొకరికి లేదు. ఆ కలగనే వాని యొక్క స్థితి పక్కన మెలకువలో ఉన్నవానికి లేదు. వాని కల వీనికి లేదు. మెలకువలో ఉన్నవాడు జాగ్రత్త అవస్థలోనే ఉన్నాడు. కల అనేవాడు లేచి కలలో చూచింది నిజమనుకుంటూ లేచాడు. ఆ కలలో ఉండేవాడేమో కల నిజమనుకుంటూ కలలోంచి లేచాడు. మెలకువలో ఉన్నవాడు నవ్వుతూ నీవు కలగన్నావయ్యా, ఇక్కడ ఏమీ జరగలేదు అంటాడు. వాడు చూసి ఆశ్చర్యంగా అటు ఇటు చూసి ఇక్కడ అది ఉన్నాయి ఇప్పుడే కదా ఇట్లా జరిగిందని వాడు కలలో నుంచి తేరుకోకముందే అన్నాడు. అంటే ఇప్పుడు ఈ పక్కన ఉన్నవాడు జాగ్రత్తలోనే ఉన్నాడు కాబట్టి ఏమీ జరగలేదు, నువ్వు కలగన్నావు, ఇక్కడ ఏమీ జరగలేదు అన్నాడు. కలలో ఉన్నవాడు కలలో నీకు 100 రూపాయలు ఇచ్చాను అన్నాడు. కలలో ఉండేవాడేమో మేల్కొన్నవాడు ఏమీ జరగలేదయ్యా ఇక్కడ, నేను మేల్కొనే ఉంటి, నువ్వేమో కలగని ఏటేటో అనుకుంటివి నోటితో మాటలు కూడాను, అంతా కల జరిగిందంటే ఆ కలలో వాడు నేను నీకు 100 రూపాయలు ఇచ్చాను కదా, ఇప్పుడు అంతకుముందు కలలో వచ్చింది వాడు 100 రూపాయలు ఇచ్చినట్టు వానికి కలగనిండే వానికి అని అంటున్నాడు. ఏమని నీకు 100 రూపాయలు ఇచ్చాను కదా అన్నాడు మేల్కొన్న వాడితో. అంటే కల నుండి లేచి మెలకువలేకొచ్చి నా దగ్గర 100 రూపాయలు అప్పు చేశావు అంటే నేను ఎప్పుడు అప్పు చేశాను అని అడిగాడు. నువ్వు నా దగ్గర 100 రూపాయలు అప్పు చేశావు, అడిగినావు, నేను ఇచ్చినాను అన్నాడు. నేనెప్పుడు అప్పు చేశాను అని అంటే కలలో కనపడ్డానేమో కానీ నేనేమి నీ కళ్ళలోకి రాలేదు, నీ కళ్ళలోకి నేను కనపడినానేమో కానీ నేనేమి నీ కళ్ళలోకి రాలేదు, నేను అప్పు తీసుకోలేదు. వీడు మేల్కొనే ఉన్నాడు కదా, మేల్కొని ఉన్నాడు. వాడు కలగన్నాడు వాని కళ్ళలోకి, వాని కల వానికే నిజం, వీనికి కాదు కదా. నీ కళ్ళలోకి కానీ వచ్చానేమో, నీ కళ్ళలోకి నేనుగా రాలేదు, నువ్వు కలగని నువ్వు అది అనుకుంటున్నావు, నేను అప్పు తీసుకోను లేదు, ఇవ్వాల్సిన పని లేదు అంటాడు కదా. నేనేం తీసుకోలేదు, ఇవ్వాల్సిన పని కూడా లేదంటాడు కదా మేల్కొన్నవాడు. అలాంటి ఉదాహరణలో ఏమైంది, కల కన్నవాడే ఈ పక్కనుండేవాన్నే వాని కళ్ళలోకి వచ్చినట్టుగా అప్పడిగినట్టుగా 100 రూపాయలు ఇచ్చినట్టుగా కలగన్నాడు వాడు. మెలకువలో ఉన్నవాడేమి నేను పోయి వాని కలలోకి పోయి అప్పడగాలనే సంకల్పం కానీ ఏంది చేసుకోలే. ఈయన సంకల్పంతో నిమిత్తం లేకుండానే వాడు కలగన్నాడు. ఈయన సంకల్పంతో వానికి నిమిత్తం లేదు, వాని కల వానిదే. వీడు మెలకువలో ఉన్నటువంటి మెలకువలో ఉన్నవాడిని మెలకువ. కాబట్టి ఈ ఉదాహరణలో ఏమైందంటే కళ అబద్ధమైంది. జాగ్రత్త అవస్థ మాత్రం అబద్ధం కాదా? మరి జాగ్రత్త అవస్థలో జరిగేటివి అని మరి అబద్ధం కాదా? సర్వం కల్విదం బ్రహ్మగా మాయగా తోచినటువంటి ఆవరణలో ఉన్నటువంటి ప్రపంచంలో మాయ స్థితిలో నుంచి దాటే వరకు మాయతో చూస్తున్న అన్నీ నిజంగానే జరిగినట్టు ఉన్నాయి కదా.
మరి ఇది జరుగుతున్నటువంటి జాగ్రత్తావస్థ మాత్రం అబద్ధం కాదా అని చూస్తే నిన్నటి వస్తువులే, నిన్నటి జ్ఞాపకాలే మరలా జ్ఞాపకం చేసుకొని చూస్తున్నాం. మరలా అది ఎదురుగా లేకపోయినప్పటికీ ఇక్కడ మనసులో ఏమైపోయింది? ఒకటేమో కంటితో చూసావు దృశ్యాన్ని, కంటితో చూసిన దృశ్యాన్నేమో మనసులోకి తీసుకున్నావు. మనసులోకి తీసుకున్న దృశ్యమేమో అక్కడ ముద్రింపబడింది. అట్లాగే ఏమైనా జరిగినటువంటి అనుభవాలు, సుఖాలు గాని, దుఃఖాలు గాని నీకు జరిగినటువంటి వాటిని మనసులోకి తీసుకున్నావు. మనసులోకి తీసుకున్న తర్వాత దాంతో తాదాత్మ్యం చెందావు. ఆ అనుభవాల యొక్క దుఃఖము లేదా సుఖము రెండింటిని నీ మనసులో పెట్టుకున్నావు. అది జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఆ జరిగినటివి ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే దుఃఖమైనవి వచ్చినప్పుడు దుఃఖము, ఆ ఆనందం కలిగిన సన్నివేశమో ఏదో ఉంటే అది గుర్తొస్తే ఆనందము కలుగుతున్నాయి. నీ చిన్నప్పుడు జరిగిన సంఘటనలలో ఉన్నట్టు వాడు పెద్దయ్యాక మరలా వారే స్నేహితులుగా, బంధువులుగా నీ దగ్గరికి వచ్చారు. నీ చిన్నప్పుడు అట్లాడుకుంటున్నటువంటి వయసులో ఉన్నప్పుడు నీతో ఆడుకున్న వాళ్ళే పెద్దయ్యాక మళ్ళా వాళ్ళు కొందరు బంధువులుగా, కొందరు స్నేహితులుగా మళ్ళా నీ దగ్గరికి వచ్చారు. అప్పుడు పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారి తెరుచుకున్నట్టు ఆ పాత జ్ఞాపకాలు ఆయనతో పిల్లప్పుడు ఆడుకున్నప్పుడు పక్క ఊర్లో ఉంటేనో, ఇంకో ఊర్లో ఉంటే నీ బంధువు నీ చిన్నప్పుడు వెళ్ళింటావు కదా! ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళా వాళ్ళు కనపడినప్పుడు ఒక్కసారిగా ఏ విధంగా తెరుచుకున్నట్టు అవుతాయో, అట్లా తెరుచుకున్నట్టు అవుతాయి. నీకు వాడికి కూడా జ్ఞాపకం ఉంది ఇద్దరికీ. ఇద్దరికీ కూడా జ్ఞాపకం ఉంది. కాబట్టి రైట్ అంటున్నాం. ఇద్దరికీ జ్ఞాపకం ఉంది. నిజానికి జరిగినేటివి కాబట్టి ఇద్దరు కలిసి ఎళ్లారు. కొండ మీదకెళ్లారప్పా. అక్కడ పోయినారు. అక్కడ పోయి కొండ మీద రాయి మీద మా పేర్లు కనపడాలని చిన్నప్పుడు ఏం చేశామంటే నేను జేబులో ఒక పులి పెట్టుకొని పోయి ఓ చిన్నది ఆ పార్థసారథి రంగప్పయ్య వారి కొడుకుండే. ఇద్దరం పోయి ఆ కొట్లో నల్లరాయి మీద పి. కృష్ణమూర్తి పార్థసారథి అని రాసొచ్చాం. దాని మీద కొట్టొచ్చాం. ఆ ఓనాడు అయ్యేది కాదు. సాయంత్రం అట్లా కొట్ట మీదకి పోయేది. కాసేపు వాకింగ్ పోయినట్టు. కూర్చోవడం, దానికి మలిచి రావడం. రోజుకో 2 అక్షరాలు, ఒక అక్షరం. అట్లా ఉంది. ఆహా! బండ మీద శాశ్వతం కనపడుతుందన్నట్టు. అనేక సంవత్సరాల వర్షాల కాలాలు పోయిన తర్వాత అదంతా కూడా మళ్ళీ నల్లబడుతుంది కాబట్టి మళ్ళా ఎక్కడ పోయిందో అది. అట్లా. అట్లా ఏమైందంటే ఇద్దరికీ జ్ఞాపకమేముంది. ఆ జరిగినటువంటి విషయాలేమో అప్పుడు చిన్నప్పుడు జరిగాయి. ఈ పని చేశాం ఇట్లా. మనిద్దరం పోయి అని ఇద్దరం కలుసుకుంటే మళ్ళా ఆ జ్ఞాపకాలుంటాయి. అట్లా జ్ఞాపకాలు చిన్నప్పుడివి ఎప్పుడివో ఉన్నట్టు నీకు ఉంది జ్ఞాపకము, వానికి ఉంది. కాబట్టి దాన్ని రైట్ అంటున్నాం. దాన్ని రుజువుగా తీసుకున్నాం. ఇద్దరికీ జ్ఞాపకం ఉంది కాబట్టి. కనుక జాగ్రత్తావస్థలో వచ్చినటువంటివి ఆయుష్కాలం అంతా కూడా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు జీవించిన జీవితం అంతా కూడా జ్ఞాపకం ఉన్నంత వరకు నిజమనుకుంటావు. ఈ జీవించే జీవితంలో జాగ్రత్తావస్థలో ఏమేం చేసుకుంటూ వచ్చావో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ముసలోడయ్యే వరకు ఏమేం చేసుకుంటూ వచ్చావో అవన్నీ జ్ఞాపక వ్యవస్థ ఆరోగ్యము బాగుంటే అన్నీ జ్ఞాపకంలోనే ఉంటాయి. ఏదో తాత్కాలికంగా దాన్ని అనుభవంగా తీసుకొని, ఆ అనుభవంగా తీసుకున్నది పదే పదే జ్ఞాపకం చేసుకొని మనసులో నీ ముద్ర పడకుండా ఉంటే అది మర్చిపోతావు, అది వేరు. ఇట్లా వాసనలుగా ముద్రపడి నీకు బాగా గుర్తున్నటువంటి విషయాలు అట్లే ఉంటాయి. ఆ జ్ఞాపకం ఉన్నంత వరకు, జ్ఞాపకం పోయే వరకు, జ్ఞాపకం కూడా మర్చిపోతే ఇంక లేదని. ఉన్నంత వరకు నిజం అనుకుంటావు. మధ్యలో అప్పుడప్పుడు గుర్తులో లేనిది మాత్రం అబద్ధం అనుకుంటావు. మధ్యలో అప్పుడప్పుడు కొన్ని గుర్తురావు. అసలే గుర్తురావు కొన్ని. ఎప్పుడో తాత్కాలిక వ్యవహారంగా చేసింటావు. అది మనసు మీద ముద్ర వేసిండదు. అది అబద్ధం అనుకుంటావు. ఇంక వాడు చెప్పి ఆ రోజు ఇట్లప్ప, అట్లప్ప అని చెప్పినా కూడా ఎవరన్నా 10 మంది సాక్ష్యం చెప్తే నిజమేనేమో అని అనుకోవాల్సిందే తప్ప అది గుర్తురాదు. గుర్తులో లేనిది. గుర్తులో ఉన్నది మాత్రమే గుర్తుపెట్టుకొని ఉంటావు. గుర్తులో లేనిది అబద్ధం అనుకుంటావు. అట్లా పునర్జన్మల దగ్గరికి వెళ్ళేసరికి, మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మల దగ్గరికి వెళ్ళేసరికి ప్రతి జాగ్రత్తావస్థలో ఉన్న ప్రతి జీవితం కూడా మిథ్యే. మళ్ళీ ఇంకో జన్మలోకి పోయినప్పుడు ఏమైంది? ఈ చైతన్యమే అక్కడికి పోయి ఇది చేసినటువంటి కర్మానుసారంగా దాని ఫలితంగా పోయింది గదా! అక్కడ శరీరాన్ని విడిచిపెట్టింది. మళ్ళీ శరీరంలోకి పోయింది. అయితే
ఈ ఆవరణలో చేసుకున్నటువంటివన్నీ ఈ ఆవరణ ఈ శరీరం అనే ఆవరణలో ఈ జన్మలో కృష్ణమూర్తి అనే శరీరం పేరు పెట్టారు. ఈ దేహం ఉంది. ఈ దేహావరణలో నేను జరిపినటువంటి చిన్నప్పటి నుంచి వ్యవహరించినటువంటి సర్వ జ్ఞాపకాలు, సర్వ అనుభవాలు, సర్వ అనుభవాల వల్ల ఏర్పడినటువంటి వాసనలన్నీ ఈ దేహంలో ఉండే మెదడనే ఒక దాంట్లో ముద్రించబడినాయి, నిక్షిప్తం ఉన్నాయి. అయితే ఈ శరీరం ఇక్కడ పోతోంది. శరీరంతో ఆవరణతో ఉన్నప్పుడు లభించినటువంటి గుర్తులవన్నీ. శరీరం ఇక్కడ పోతోంది. శరీరంలో చైతన్యం పోయి మళ్ళీ పోయి ఇంకో చోట పునర్జన్మ చెందింది. అక్కడికి పోయి శరీరం ఇక్కడే పడిపోయింది. ఇక్కడ పడిపోయిన శరీరం రామయ్యది అనుకో. రామయ్య పోయింది ఇక్కడ. అక్కడికి పోయి ఒక అమ్మాయి పుట్టాడు. అక్కడ ఏదో పేరు పెట్టాడు. అక్కడ ఏదో కౌశల్యం, సీతమ్మ, రామప్ప ఏందో ఒకటి పెట్టారు. ఆ పేరును బట్టి శరీరాన్ని ఆ పేరు పెట్టారు వాళ్ళ ఇష్టం వచ్చింది. ఇప్పుడు ఆ పేరులో ఉన్న చైతన్యము ఈ చైతన్యం అక్కడి పోయి పునర్జన్మ ఎత్తింది. మరి ఇక్కడ జరిగినటువంటివి ఇవన్నీ ఉన్నాయా గుర్తు? లేవు. ఇవన్నీ జాగ్రత్తలో జరిగినవే, జాగ్రత్తలోనే వ్యవహరించినవే, జాగ్రత్తలోనే గుర్తులుగా ఉన్నాయి, జాగ్రత్తలోనే జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు. ఇక్కడ ఇక్కడ చాలించి పునర్జన్మల కాటికి వేయాలకి ఏమైందంటే గుర్తు లేదు. ప్రతి జాగ్రత్త అవస్థలో ఉన్న ప్రతి జీవితం కూడా మిథ్యే. ఈ ప్రతి జాగ్రత్త అవస్థలో ఈ జీవితంలో ఈ శరీరం అనే ఆవరణలో పొందిందంతా కూడా మిథ్యే. కాబట్టి పారమార్థిక సత్యం అలా అంటే అలా విచారణ చేస్తే పారమార్థిక సత్యంలో తాత్కాలిక సత్యంగా వ్యవహారికం చేసింది పోయింది. మళ్ళీ పోయి ఇంకో చోట కర్మరీత్యా ఉపాధి ధరించింది. ఆ ఉపాధి ధరించి అక్కడన్నీ మళ్ళీ గుర్తులుగా, జ్ఞాపకాలుగా జీవితాంతం గడిపింది. అక్కడ మళ్ళీ అది అయిపోయింది ఆ శరీరం పని. మళ్ళీ కర్మానుసారంగా మళ్ళీ జన్మకు కారణమైంది ఉంది. మళ్ళీ జన్మెత్తింది. ఇలా లక్షలాది జన్మలు ఎత్తుకుంటూ పోయినప్పటికీ ఈ తాత్కాలికంగా వచ్చి తాత్కాలికంగా పోతున్నదంతా మిథ్యగా ఉంది. ఒకటే ప్రయాణిస్తోంది. అది సర్వ చైతన్యం, సమిష్టి చైతన్యంగా ఉన్నదే వ్యష్టి చైతన్యంగా భావించి నువ్వు నేననే దానితో ఫీల్ అవుతున్నావు అని అదంతా మిథ్య అని తేలితే అది పారమార్థిక సత్యం. ఈ వెళ్తున్నదంతా అనేక శరీరాలను ధరిస్తున్నదంతా ఒక్కటే. ఆ ఒక్కటి సమిష్టి చైతన్యమైనటువంటి బ్రహ్మం అనే దాంట్లోకి వేరుగా లేదు. నేను తెలుసుకోకపోవడం వల్ల, నేను దీన్ని నిజమని భావించడం వల్ల దీంతో తాత్కాలికంగానే నిజమనుకుంటున్నాను. ఈ వ్యవహారం చేసినటువంటి ఈ నారాయణప్పో, వెంకటప్పో ఏదో పేరుండే వ్యక్తి సర్వ వ్యవహారములు చేసినప్పటికీ, సర్వము జాగ్రత్త అవస్థలో ఇదంతా నిజమనుకున్నప్పటికీ, అంతా గుర్తుపెట్టుకున్నప్పటికీ, మరణించే క్షణం వరకు గుర్తుపెట్టుకున్నప్పటి నుంచి మరణించిన తర్వాత లేదు. ఇంకో జన్మ ఎత్తినప్పటికీ, ఇంకో దాంట్లోకి పోయినప్పుడు ఈ పోతున్నదంతా ఏంది? ఆ జన్మలో అప్పటికి తాత్కాలిక సత్యంగా భావించాల్సిందే. మళ్ళీ ఇంకొత్త అనుభవాలన్నీ వచ్చాయి. కొత్త జన్మలేవే, కొత్త రూపం, కొత్త శరీరాన్ని ధరించి అక్కడ అన్నీ వచ్చాయి అనుభవాలు. నిజానికి చూస్తే అక్కడ వచ్చినవి కూడా ఇట్లా అనేక జన్మల్లో వచ్చినవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సత్యాలే. ఇవన్నీ మిథ్య అని చూస్తే ఇది పారమార్థిక సత్యం అవుతుంది. ఎట్లనగా దృష్టాంతం ఇంద్రజాలికుడు చేసింది నిజం కాదని మళ్ళా తెలుసుకున్నావు. చూసినప్పుడు నిజమే అనుకున్నావు, భయపడినావు. అట్లాగే స్వప్న ప్రపంచం, స్వప్నంలో మాత్రమే సత్యంగా తోచింది. మేల్కొన్న వానికేమో పక్కనే మేల్కొన్నవాడున్నాడు. ఆ మేల్కొన్నవాడే వాని కలలేకపోయినాడు. వాని కలలో 100 రూపాయలు అప్పటికి ఇచ్చినట్టుగా వాడు భావించాడు. వీడు జాగ్రత్తలో ఉన్నాడేం భావించలే. మెలకువలో ఉన్నాడు, కలలో ఉన్నాడు జాగ్రత్త లేకొస్తే నిజమే ఈ లేదనేది కూడా నీ మేల్కొన్న వానికి సత్యం కాదు, అసత్యం అయిపోయింది. అప్పటి వరకు కనిండే కళ అంతా అసత్యం అని. అట్లా ఏ విధంగా సత్యం కాదు. ఒక కళ ఇద్దరు కలగంటున్నారు. ఇద్దరు ఒకేసారి కన్నారనుకో కళ. ఇంకో ఇద్దరు మేల్కొని ఉన్నారనుకో. ఇంకో ఇద్దరు మేల్కొని ఉన్నారు, ఇద్దరు కలగంటున్నారు ఈడ. ఇంకో ఇద్దరు గాఢ నిద్రలో ఉన్నారనుకో. ఇంకో ఇద్దరు ఆడంతా 6 మంది పడుకున్నారు. ఇద్దరేమో కలగంటున్నారు, ఇద్దరు మేల్కొని ఉన్నారు, ఇద్దరేమో గాఢ నిద్రలో ఉన్నారు. వారందరినీ పెట్టుకొని ఏకకాలంలో వారు ఎలా ఉన్నారో చూస్తే
ఇక మళ్ళా వారందరినీ చూసేటువంటి ఒకడు సాక్షి ఉండి వీళ్ళ పరిస్థితులన్నీ ఒకడు చూస్తూ ఉన్నాడు అనుకో. అది ఇది సత్యమో అది సత్యమో ఏదనేది తెలుస్తుంది. ఈ వ్యవస్థలన్నీ చూస్తున్న వారికి తెలుసు. వాడు పడుకొని ఉన్నాడు లోపల కలగంటున్నాడా లేదా కూడా నీకు తెలియదు. నిజానికి మేల్కొన్న వానికి కూడా తెలియదు. వాడేదైనా కలలో వ్యవహారాలు చేష్టలు బాహ్య ప్రపంచంలో కనబడేటట్టు చేతులూపి కాళ్ళూపి లేకపోతే ఏదైనా వదిలినాడనుకో, వాడు కలగంటూ కలలో నుంచి వచ్చున్నటువంటి అస్పష్టమైన భావాల్ని మాటల రూపంలో బయటకు వెలిబుస్తున్నాడు అని నువ్వు ఊహించవచ్చు, కనుక్కోవచ్చు. అట్లా లేదు, వాడు కలగంటున్నాడు మామూలుగా నిశ్శబ్దంగా. ఒకడేమో గాఢ నిద్రలో పడినాడు, వాడేమో మెలకువలోనే ఉన్నాడు. అట్లా వారందరినీ ఏకకాలంలో వారు ఎలా ఉన్నారో చూస్తే ఇది సత్యమో అది సత్యమో తెలుస్తుంది. అందుకే ఆత్మలో మేలుకో అంటున్నాం. ఆత్మలో మేల్కోమంటున్నాము. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి శరీర భావనతో చూస్తున్నటువంటి 3 రకాల స్థితులు, ముగ్గురు 3 రకాలు కంటున్నప్పటికీ ఆడ ఒకరు మేలుకొని, ఒకరు స్వప్నంగని, ఒకడేమో గాఢ నిద్రావస్థలో ఉండి. ఆ విధమైనటువంటి మేల్కొన్న తర్వాత ఈ కళ సత్యమని ఒకనికి తెలుసు. గాఢ నిద్ర అంతా పోయినామని, ఒకటి నిద్రలో పోయినాం ఏమీ తెలియకుండా అని తెలుసు. నిన్నటిదాకా జరిగిందంతా ఆ గాఢ నిద్రలో లేదు. మళ్ళా మెలకువలేక గుర్తులేక నువ్వు తెచ్చుకుంటే తప్ప లేదు. ఆ తాత్కాలిక విరమణ చెందింది. మేల్కొండేవాడేమో ఆ స్థితిలో కూడా మేల్కొని ఉన్నాడు. ఇట్లా ఈ 3 రకాలైనటువంటి దాంట్లో కాకుండా ఇది ఈ 3 రకాలుగా కాకుండా ఈ 3 రకాలుగా ఏకకాలంలోనే వాళ్ళు 3 రకాలైనటువంటి అవస్థల్ని ఒక కాలంలోనే పొందుతున్నారు. ఒకరి కలలో, ఒకరు స్వప్నంగా. అట్లా ఒకరేమో గాఢ నిద్రావస్థలో, ఒకరేమో మేల్కొని. అట్లా అది సత్యము ఏది ఇది సత్యమో అది సత్యమో తెలుస్తుంది. ఈ విధంగా చూస్తే ఏది సత్యమని ఎప్పుడు చూస్తుంది? అయ్యో! నానా సంభవ దాంట్లోంచి సౌండ్లు వస్తున్నాయి. ఆటో పోతుంది, ఆ, ఆటో పోతుంది. ఎందుకు లోపల వైపు పో. అందుకే ఆత్మలో మేలుకో అంటున్నాం. మేలుకో అని ఏమంటున్నాం? ఆత్మ మేలుకో, జీవ మేలుకో, ఆత్మ మేలుకో అనేటివి ఇందుకోసమే. మేలుకోమంటున్నది ఏంటి? ఇక్కడ మేల్కొనేది శరీరంలో నిద్రపోయి శరీరం మేల్కొంటోంది. శరీరం మేల్కొని తర్వాత శరీరంలో నువ్వు కలగన్నటువంటి మెదడులో కలగన్నవి లేవని ఎట్లా అనుకున్నావో అట్లా జాగ్రత్తలో ఉన్నప్పుడు జీవుడుగా భావించే నీ చైతన్యమా? జీవుడెవరు? శరీరం ధరించిన ఉన్నప్పటికీ సర్వమునకు అధిపతిగా సర్వాధిపతిగా ఉన్న ఆత్మే ఆ ఎరుక ఏదైతే ఉందో ఆత్మతో ఉండేది. ఆ ఆత్మ మేలుకొని ఏంటికంటున్నారంటే ఆత్మ పరంగా మేల్కొని ఇదంతా కళ లాంటిదేనని చైతన్య పరంగా చూస్తూ ఆత్మపరంగా మేల్కొని ఆత్మతో ఇదంతా కళ లాంటిదే. కళలో తోచినటువంటి శరీరాలు, కళలో ఏ విధమైన శరీరాలని తోచాయో ఈ జాగ్రత్త అవస్థలో శరీరాలు కూడా ఇప్పుడు తాత్కాలిక సత్యంగా ఉన్నట్టు కనబడుతున్నాయి. మళ్ళా ఎక్కడికి పోతాయో లేవు. ఇది ఇక్కడ నశిస్తుంది. చైతన్యం అనేది మాత్రమే అది చేసిన కర్మానుసారంగా జన్మలెత్తుతుంది. ఇదంతా కూడా కళ లాంటిదే. కళతో వచ్చిన శరీరాలు ఎలాగో అలాగే అని ఎవరిని మేల్కోమంటున్నాడు? ఆత్మ మేలుకో, జీవ మేలుకో అంటున్నాడు. శరీరాన్ని కాదు, శరీరంలో ఉండే జీవుణ్ణి, ఆ శరీరంలో ఉండే జీవుడుగా భావించి అధిష్టానంగా ఉన్నది ఏది? ఆత్మే. ఆ ఆత్మను అది మేల్కోమంటున్నాడు. అది మేల్కుంటే మేల్కొని ఇదంతా కూడా ఈ 3 అవస్థలుగా తోచినటువంటివన్నీ కూడా ఇవన్నీ మాయేను, లేనిది తాత్కాలిక సత్యంగా తోచింది అని మేల్కో అంటున్నాడు. స్వప్నమున అజ్ఞానమందున్న స్వప్నపు జగత్తు సత్యముగానే ఉండును. స్వప్నమున స్వప్నంలో అజ్ఞానంలో ఉంటే స్వప్నపు జగత్తు సత్యంగానే ఉంటుంది. స్వప్నంలో ఉన్నప్పుడు లేదంటే జాగ్రత్తలో అజ్ఞానంలో జాగ్రత్తలోనే ఉన్నాడనుకో, అజ్ఞానంలో ఉన్నాడనుకో, ఈ విచారణాపరమైనది ఏదీ లేదనుకో, ఆ స్వప్నం ఏ విధంగా కలలంటున్న వానికి నిజమో, జాగ్రత్తలో ఉన్నవానికి ఎవరైతే కంటికి కనపడుతున్నదంతా సత్యంగా ఉంటుందో అజ్ఞానంగా ఉండేవానికి అట్లే సత్యం. ఇద్దరికీ సత్యమే. కలగనే కల సత్యము, అజ్ఞానంలో ఉండేవానికి
కనిపిస్తున్న ప్రపంచము సత్యమే. కానీ జాగ్రత్త యందున జ్ఞానం కలవానికి, జాగ్రత్త అవస్థలో ఎవరికైతే జ్ఞానంతో చూచిన ప్రతిదాన్ని ఈ భావనతో చూస్తాడో, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ కూడా ఇది జగత్తు లేనిదని, ఇది నేననే భావనతో కూడుకొని దీంతో ఉందని, నేననే భావనే లేనప్పుడు, సమిష్టి చైతన్యంగా ఉన్నప్పుడు, ఈ సృష్టికి సర్వము కనపడుతున్నటువంటి జగత్తుకు అన్నిటికీ కారణమైనది ఏదైతే ఉందో అదొక్కటే, ఆ స్థితిలో నుంచి ఇదంతా వచ్చిందని, అంతా కూడా దాని యొక్క స్వరూపమేనని ఎప్పుడైతే భావిస్తాడో, అప్పుడు జాగ్రత్తలో ఉండేవానికి, జ్ఞానం కలిగిండేవానికి స్వప్న జగత్తు అసత్యమవుతుంది. స్వప్నము జాగ్రత్తలో ఉండేవాడు ఏమని చూడాలి? స్వప్నంలో వచ్చింది మేల్కుంటే అసత్యం ఎట్లయిందో, జాగ్రత్త అవస్థలో కనపడుతున్నది కూడా అసత్యమే కదా. అది ఎట్లనగా, స్థూల దేహం ఉండు వరకు జాగ్రత్త ప్రపంచం సత్యముగానే ఉండును. ఈ స్థూల దేహం అనేది నశించే వరకు, స్థూల దేహం ఉన్నంత వరకు ఈ దేహంలో ఆవరణలో ఉండి చూస్తూ ఉంటుంది. కాబట్టి స్థూల దేహం ఉండే వరకు జాగ్రత్త అనే ప్రపంచము సత్యముగానే ఉండును. ఈ జాగ్రత్త అవస్థలో ఉండే ప్రపంచం. గాఢ నిద్రావస్థలో ప్రపంచం లేదు, నువ్వు ఉన్నావో లేదో మళ్ళీ నీకు మెలకు వచ్చే వరకు తెలియదు అనుకో. అట్లే కూడా కొంతమంది జారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నిద్రలో కాకుండా జాగ్రత్త ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ శరీరం స్థూలదేహం ఉండే వరకు జాగ్రత్త అనే ప్రపంచము సత్యంగానే ఉంటుంది. శరీరంతోనూ భావనతో, ఆ భావనతో ఉన్నప్పుడు ఈ స్థూల శరీరం ఉన్నంత వరకు జాగ్రత్త అవస్థ అంతా కూడా ప్రతిరోజుది కూడా ఆ జాగ్రత్త అభిమానమైనటువంటి విష్ణునికి సత్యంగానే ఉంటుంది. ఈ రోజువారీ జరిగేదంతా జాగ్రత్తలో మేల్కొని ఉన్నావు. నిద్రపోయినప్పుడు ఇది కాకుండా గాఢ నిద్ర అవస్థలో ఏమీ లేదు కాబట్టి, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు పని చేసినా చేయకపోయినా, లేదంటే నీకు భావాల్లో నిరంతరము అలల్లాగా వస్తూనే ఉంటాయి కదా. సంకల్పాలు వస్తుంటాయి, మళ్ళీ లయమైపోతుంటాయి. ఆలోచనలు వస్తుంటాయి, లయమైపోతుంటాయి. జాగ్రత్త అవస్థలో జరుగుతున్నది అంతా కూడా ప్రతిరోజు జరుగుతుండేది కూడా మళ్ళీ ఒక రోజుది కాదు, ప్రతిరోజుది కూడా ఆ జాగ్రత్తకు అభిమానిగా ఉన్నటువంటి విషుడు, జాగ్రత్త అవస్థకు అభిమాని ఎవరు? శరీరంలో విషుడు అనేవాడు. ఆ విషునికి విశ్వాన్ని నమ్ముతున్నాడు కాబట్టి, విషుడు అంటే విశ్వాన్ని విశ్వసించేవాడు కాబట్టి విశ్వునికి సత్యంగానే ఉంటుంది కదా. జాగ్రత్త అవస్థలో రోజుగా ఉండి దానితో తాదాత్మ్యం చెందేవానికి సత్యంగానే ఉంటుంది. సూక్ష్మదేహం ఉండు వరకు, సూక్ష్మదేహం ఏదైతే ఉందో నిద్రపోతానే కలగంటున్నది, ఆ సూక్ష్మదేహం ఉండే వరకు స్వప్న ప్రపంచం కూడా తత్కాలమును సత్యంగానే ఉండను. తత్కాలం అంటే అప్పుడు, స్వప్నం కన్యప్పుడు. తత్ అంటే అది ఆ కాలంలో, తత్కాలంలో ఎప్పుడైతే స్వప్నం వచ్చిందో ఆ కాలంలో సూక్ష్మదేహం ఉండే వరకు ఆ సూక్ష్మదేహంతో ఆలోచించినప్పుడు ఆ సూక్ష్మదేహంతో కలగంటున్నాడు కాబట్టి, స్థూలదేహం పడుకొని ఉంది, సూక్ష్మదేహం లోపల అన్నిటినీ కల్పించుకుంది. ఆ కల్పించుకున్నటువంటి స్వప్న ప్రపంచం ఆ టైంలో సత్యముగానే ఉండును. ఆ టైంలో ఎవడు? సూక్ష్మదేహాభిమాని అయినటువంటి తైజస్సునికి సూక్ష్మదేహాభిమానిగా ఉన్నాడు అక్కడ తైజస్సుడు. జాగ్రత్తలో ఉన్నవాడేమో, ప్రతిరోజు జాగ్రత్త అవస్థలో ఉన్నవాడు దాని అభిమాని అయినటువంటి విశ్వాన్ని నిజమనుకుంటున్న వానికి సత్యంగానే ఉంది. సూక్ష్మదేహంలో ఉన్నటువంటి వాడేమో స్వప్న ప్రపంచానికి అంటున్నంత కాలము ఆ కాలంలో సూక్ష్మదేహాభిమాని అయినటువంటి వాడు తైజస్సుడు అనేవాడు ఈ సూక్ష్మదేహానికి అభిమానిగా ఉన్నాడు. అప్పుడు వానికి కూడా ఆ కాలంలో సత్యంగానే ఉన్నాడు. ఈ రెండింటికి కారణం ఉన్నటి చేత, ఈ రెండింటికి కారణం అనేది ఉన్నటి చేత అవిద్యయే కారణ శరీరము ఉన్నారు. అవిద్యగా ఉండడమే ఈ రెండింటికి కారణమైనది అనేది ఒక సంకల్పం కలిగి, కలిగి ఏదైతే శుద్ధ చైతన్యంగా ఒకప్పుడు జగత్ అనే భావనలో కానీ ఈ మాయతో కూడినటువంటి పంచభూతాత్మకమైనటువంటిది కానీ నామరూపాత్మకమైనటువంటిది కాకుండా ఉన్నప్పుడు శుద్ధంగా ఉన్నటువంటిది
ఆ మలినంగా గుణాలతో కూడి ఎప్పుడైతే అయ్యిందో అది అవిద్యగా మారింది. ఆ మలినపు ఎరుక, శుద్ధ ఎరుక, మలినపు ఎరుక అనేది ఇంతకుముందు మనకు వచ్చింది. అది అవిద్యయే అయింది. ఆ అవిద్య కారణ శరీరము అన్నారు. ఆ అవిద్యగా వచ్చినదే ఈ కారణ శరీరంగా వచ్చినది. ఆ ఏ సంకల్పం చేత అయితే గుణాలతో కూడి ఈ కారణ శరీరం వచ్చిందో ఈ రెండిటికి కారణంగా ఉంది అది. ఆ తైజస్సునికి వచ్చిన స్వప్నము నిజం కాదు. ఆ జాగ్రత్తలో చూస్తున్నటువంటి వాడు ఆ చూస్తున్న విషయానికి మాత్రమే నిజంగా తోచింది. ఈ మూడిటికి సాక్షిగా ఉన్నవాడు, ఈ మూడిటికి అతీతంగా అయినవాడు, అతీతంగా చూసేవానికి ఇంకా లేనే లేదు. ఈ మూడవస్థలు కూడా లేవు. కాబట్టి ఈ ఈ ఆ రెండిటికి కారణమైనది అవిద్య చేత ఉంది. దానికి కారణ శరీరం అన్నారు. అవిద్య పోతే జ్ఞాన దృష్టితో చూడగలిగితే ఆ మూడవస్థలు కూడా లేవు. ఈ మూడవస్థలు లేకుండా ఉన్నటువంటి దానికి కారణమైనది ఒకటుంది. ఆ కారణమైన దాంతో సర్వము ఈ వచ్చినట్టుగా ఉన్నట్టుగా తోచింది. ఇట్లా విచారణాపరంగా తొలగించుకుంటూ పోయిన వానికి ఒకసారి అది లేనిదని తెలిసిన వానికి ఈ సర్వము కూడా లేదు. ఈ సర్వానికి కారణమైంది కూడా లేదు. సర్వానికి కారణమైనది కూడా ఒకప్పుడు లేదు. అది కూడా తోచినందువల్ల దానికి మాయతోడే ఇదంతా తోచింది. అంతకుముందు పరిపూర్ణంగా ఉన్నటువంటి దానికి ఈ అవస్థలు కూడా లేదు. ఈ తోచింది కూడా లేదు. నిస్సంకల్పంగా నిరావరణంగా ఉంది అనేది మళ్ళా స్టెప్‌లో అక్కడి వరకు విచారణ చేసుకుంటూ గురుకృప కలిగిన వానికి, ఆ విధమైనటువంటి తీవ్రత ఉన్నవానికి తెలుస్తుంది. కాబట్టి పేరా అయిపోయింది. కరెక్ట్‌గా టైం కూడా సరిపోయింది ఆటికి. మంగళం చెప్పండి. మంగళం చెప్పన్నా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 పూర్ణానంద పుల్లయార మహాప్రభు జై. శ్రీ విరహితానంద వెంకటదాసార్యులకు జై. శ్రీ కృష్ణానంద కృష్ణమూర్తార్యులకు జై. గురు పరంపరకు జై. గురు భక్త మండలికి జై. గురుస్వామి అందరికి జై గురమ్మ. జై గురు. అందరికీ జై గురు అందరికి జై గురమ్మ. జై. దేవా